మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారా? ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడలేక అద్భుతమైన అవకాశాలు కోల్పోతున్నారా? అయితే అందరికీ శుభవార్త, మీరు తెలుగులో మాట్లాడగలిగితే చాలు. 15 రోజుల్లో ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడించే అద్భుతమైన క్రిస్టియన్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ ప్యాకేజీ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ బుక్స్ డివిడీస్ ద్వారా ఇప్పటికే 10,000 మందికి పైగా ఇంగ్లీష్ అంటే భయపడేవారు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. కేవలం రోజు 1 గంట డివిడి మరియు బుక్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలు, అద్భుతంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఆర్డర్ చేయండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. వివరాలకు 9063456444 మరియు 83394474. డోంట్ మిస్ ఇట్. క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములండి. సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి పరిశుద్ధులందరికీ మరి ఒకసారి ప్రభువారి పేరిట శుభములు తెలియజేస్తున్నాను. సత్యవాక్యము కార్యక్రమము నేటి దినములలో ఆశీర్వాదకరముగా ఉన్నదండి. 1000 మంది సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. 1000 మంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు. దానిని బట్టి నేను ప్రభువును స్తుతించుచున్నాను. ఈ సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ మరి ఒకసారి ప్రభువారి పేరిట వందనములు తెలియజేస్తున్నాను. నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏమనగా, కృపావరములు ఉన్నాయా, ఆగిపోయినవా? ఈ విషయం మీద చెప్పాలనుకుంటున్నాను. ఈ కృపావరములు ఉన్నది, ఆగిపోయినది ప్రపంచంలో నేటి దినములలో ఇది ఒక తలనొప్పిగా మారిపోయినటువంటి విషయం అండి. చాలామంది జాతీయ, అంతర్జాతీయ, ప్రపంచ శాంతి దూతలు అని చెప్పుకునే వాళ్ళు, ఇంటర్నేషనల్ స్పీకర్స్ అని చెప్పుకునేటువంటి వారు కృపావరములు ఉన్నాయని చెబుతున్నారు. అయితే బైబిల్ గ్రంథము దీని గురించి ఏం మాట్లాడుతున్నదని మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మనుషుడు అబద్ధం ఆడవచ్చు, కానీ బైబిల్ గ్రంథము ఎప్పటికీ అబద్ధం ఆడదు. మళ్ళీ ఈ విషయంలో చూసినట్లయితే ఎందుకు ఈ తలనొప్పిగా మారిపోయింది? ప్రపంచంలో క్రైస్తవ్యాన్ని ఈ కృపావరముల గురించి తికమక చేస్తుంది. జాతీయ సువార్థికులు, అంతర్జాతీయ సువార్థికులు, ప్రపంచ దూతలని చెప్పుకునేటువంటి వారు ఈ కృపావరముల విషయము తికమక పడి ప్రజలను తికమక పెట్టేస్తున్నారు. ఈరోజు మీకు తెలియచేసేటువంటి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని దేవుడు మీకు మంచి సమయమును అనుగ్రహించినాడు ఈ సత్యవాక్యం తెలుసుకోవడానికి. మనం లేఖనాల్లోనికి వెళ్ళినట్లయితే ఈ కృపావరముల గురించి బైబిల్ గ్రంథము స్పష్టముగా మాట్లాడుతుంది. అపోస్తుల కార్యము 6వ అధ్యాయము 1 నుంచి, ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమ విధవరాండ్రును చిన్న చూపు చూసిరని హెబ్రీల మీద గ్రీక్ భాష మాట్లాడేటువంటి యూదులు సనుగసాగిరి. 2వ వచనంలో, అప్పుడు 12 అపోస్తులను తమ యొద్దకు శిష్యులను సమూహముగా పిలిచి దేవుని వాక్యమును బోధించుట మాని ఆహారము పంచిపెట్టుట యుక్తము కాదని చెప్పారు. 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనిన వారిని, మంచి పేరు పొందిన 7 మనుషులను మీరు ఏర్పరచుకొనుడి, మేము వారిని ఈ పనికి నియమింతుమని అపోస్తులైనటువంటి పేతురు గారు చెప్పడం జరిగింది. 4వ వచనంలో, అయితే మేము ప్రార్థన చేయుచు మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక యుందుమని చెప్పిరి. 5వ వచనంలో, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్తెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, నికోలాసు, ఈ 7 మందిని ఏర్పరచుకొని అపోస్తుల దగ్గరికి తీసుకొని రావటం జరిగింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదటి శతాబ్దంలో సంఘములో హెబ్రీయుల మీద గ్రీక్ భాష మాట్లాడేటువంటి యూదులు సనుగుచున్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మీలో ఒక 7 ఏర్పరచుకొనుడి, వారు జ్ఞానముతోనూ ఆత్మతోనూ నింపబడిన వారై మంచి పేరు పొందినటువంటి వారై ఉండాలి సంఘములో. వారిని తీసుకొని వచ్చి మా ఎదుట నిలవబెట్టమని చెప్పినప్పుడు 6వ అధ్యాయంలో చూసినట్లయితే, వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి, వీరు ప్రార్థన చేసి వారి మీద చేతులుంచిరి. ఈ 7 మెంబర్స్ను తీసుకొని వచ్చారు. అపోస్తుల ఎదుట, అనగా 12 మంది అపోస్తుల ఎదుట వారిని నిలబెట్టారండి.
మీరు జాగ్రత్త గమనించినట్లయితే వీళ్ళు ఆల్రెడీ పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు, జ్ఞానముతో నింపబడి ఉన్నారు, దేవుని వాక్యమును ఎరిగి ఉన్నారు. అంతేకాకుండా మంచి పేరు పొందినటువంటి వీరిని అపోస్తులు 12 మంది ఎదుట నిలవబెట్టినప్పుడు వీళ్ళు ప్రార్థన చేసి చేతులుంచారండి. చేతులుంచి ప్రార్థన చేయలేదు. ప్రార్థన చేసి చేతులుంచినప్పుడు మళ్ళీ 8వ వచనంలో స్తెఫను కృపతోను బలముతోను నిండినవాడై ప్రజల మధ్య అద్భుతములను మహత్కార్యములను చేయువాడై ఉన్నాడు. అక్కడ తెలుగులో తర్జుమా తప్పు ఉంది, మహత్కార్యములు సూచక్రియలని. ఇంగ్లీష్లో మిరాకల్స్ అండ్ వండర్స్ అని ఉంది. ఈ యొక్క స్తెఫను ఎందుకు అద్భుతాలు మహత్కార్యములు చేయగలిగినాడంటే అపోస్తులు 12 మందిని పిలిచి వారి మీద చేతులు ఉంచినప్పుడు వారు కృపావరాలు పొంది ఉన్నారు. అంతకు మునుపు వీరు కృపావరాలు పొంది ఉండలేదు. వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఉన్నారు, జ్ఞానముతో నింపబడిన వారై ఉన్నారు, మంచి పేరు పొంది ఉన్నారు. ఈ అపోస్తులు 12 మంది వారి మీద చేతులు పెట్టినప్పుడు అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 8వ వచనంలోనే స్తెఫను కృపతోను బలముతోను నింపబడి అద్భుతములను మహత్కార్యము చేసెను. అంతకు మునుపు వీరు ఎక్కడ చేసినట్టు బైబిల్ గ్రంథంలో లేదు. అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు కలిగినవి. ఇది మీరు గమనించుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే మొదటి శతాబ్దంలో ఈ 7 మెంబర్స్ను మాత్రమే వారు చేతులుంచి కృపావరాలు పొందటానికి వారి మీద చేతులుంచారు. గలతీలో ఉన్న సంఘములో ఉన్న వారి మీద చేతులుంచలేదు. ఎఫెసీలో ఉన్న సంఘములో ఉన్న వారి మీద చేతులుంచలేదు. తెస్సలోనిలో ఉన్న సంఘములో ఉన్నటువంటి వారి మీదకి వీరు వెళ్ళి చేతులుంచలేదు. మొదటి శతాబ్దంలో సంఘము విస్తరించుచున్నప్పుడు వారి మీద చేతులుంచినప్పుడు వారు కృపావరాలు పొంది ఉన్నారు. మీకు ఇంకొక విషయం తెలియజేస్తున్నానండి. అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 5వ వచనంలో అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 6వ వచనంలో జన సమూహము విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా 7వ వచనంలో అనేకులకు పట్టిన అపవిత్రతలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థత పొందెను. అందరూ ఆ పట్టణంలో మిగుల సంతోషము కలగను. ఈ ఫిలిప్ అనేటువంటి వ్యక్తి ఎవరంటే స్తెఫను తర్వాత ఫిలిప్పు అనేటువంటి వ్యక్తి ఈయన మీద కృపావరాలు పొందినటువంటి వ్యక్తి. ఈయన సమరయ పట్టణమునకు వెళ్ళి దేవుని వాక్యము బోధించి వారు దేవుని వాక్యము విని అంగీకరించి మారు మనసు పొంది బాప్తిసము పొంది ఉన్నారు. కానీ పరిశుద్ధాత్ముడు వారి మీదకి రాలేదు. అప్పుడు జెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులు అందరూ సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించారని వారు తెలుసుకొని వారు పేతురును యోహానును సమరయ పట్టణమునకు పంపించినప్పుడు ఆ పేతురు యోహాను వచ్చి సమరయుల మీద చేతులు ఉంచినప్పుడు వీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు. అపోస్తులు చేతులు ఉంచినప్పుడు కృపావరములు పొందలేదు. కృపావరములు ఎవరు పొందుతారంటే సంఘములో ఉన్నటువంటి పరిచారకులు పొంది ఉన్నారు మొదటి శతాబ్దంలో. వీరు పిలుపుగిన చేతులుగిన పెడితే వాళ్ళ మీదికి పరిశుద్ధాత్ముడు వచ్చే మాట అయితే జెరూషలేములో నుంచి పేతురు యోహాను రావలసినటువంటి అవసరం లేదు. మీరు జాగ్రత్తగా గమనించండి. మీరు ఒక్క నిమిషము నిలబడి ఈ లేఖనమునుగిన పరిశోధించినట్లయితే మీకు బైబిల్ గ్రంథము స్పష్టముగా అర్థమవుతుంది. ఈ పిలుపు ఎవరంటే అపోస్తులుడనబడినటువంటి పిలుపు కాదు, పరిచారకులలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అయినటువంటి పిలుపు. ఈ పిలుపు ఎవరి మీద చేతులు ఉంచలేదు. ఆ విషయము అపోస్తులకు తెలుసు. ఎందుకనగా పిలుపు చేతులు ఉంచితే ఎవరి మీదికి పరిశుద్ధాత్ముడు రాడు, ఎవరు కృపావరాలు పొందలేరన్న విషయం అపోస్తులకు తెలిసి వారు జెరూషలేములో నుంచి వచ్చి వీరి మీద చేతులు ఉంచినప్పుడు సమరయులు పరిశుద్ధాత్మను పొందారు. మీకు ఒక విషయం, అద్భుతమైన విషయం ఏంటంటే సమరయ వారు బాప్తిసము పొంది పరిశుద్ధాత్మను పొందినప్పుడు అక్కడ వారు భాషలతో మాట్లాడినట్టు బైబిల్ గ్రంథం లేదు. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని ఆ విషయము అపోస్తులు తెలుసుకొని పేతురు యోహాను పంపడం జరిగింది. మీరు గమనించినట్లయితే వీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారన్నటువంటి విషయము, సమరయులు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారన్నటువంటి విషయము గారడి సీమోను కూడా తెలుసుకొని నేను ఈ ధనం ఇస్తాను,
నేను పరిశుద్ధాత్మను పొందుటకు ఆ అధికారం ఇవ్వమన్నాడు. మీకు ఒక మహా థియాలజీ బైబిల్ గ్రంథంలో చదువుతున్నాను. అపోస్తులు తప్ప ఎవరు చేతులు పెట్టినా పరిశుద్ధాత్ముడు రాడు, కృపావరములు కూడా రావండి. ప్రపంచంలో నేటి దినములలో సౌత్ ఆఫ్రికాలో ఒకడు చేతులు పెట్టాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. టీవీ పట్టుకున్నాడు, పరిశుద్ధాత్ముడు వచ్చాడు. మళ్ళీ ఇవి అబద్ధ బోధకులండి. ఇంకోటి కూడా చూడండి, అపోస్తుల కార్యము 6వ అధ్యాయంలో ఈ 7 మంది అయినటువంటి పరిచారకుల మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళు పడిపోలేదు. బైబిల్ గ్రంథంలో అలా వ్రాయబడి ఉండలేదు. సమరయుల మీద కూడా అపోస్తులు చేతులు పెట్టినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారు కానీ పడిపోలేదు. బైబిల్ గ్రంథంలో పడిపోలేదు. అంటే వీరు ఎందుకు పడిపోతున్నారంటే, వీరిలో ఉన్నటువంటి ఎవడైతే నేటి దినములలో వీడి చేతులు పెడితే వీడిలో నుంచి దురాత్మ వచ్చి నేను పడగొడుతుంది. ఇంకొక విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రపంచంలో మొదట నేటి దినములలో అపోస్తులు ఉన్నారా లేదా, ఇది మీకు స్పష్టముగా అర్థమైనప్పుడే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది. లేకుంటే నీ మరణాంతరం వరకు నీకు బైబిల్ గ్రంథం అర్థం కాదు. మీకు ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను చూడండి. ప్రపంచంలో నేటి దినములలో అపోస్తులు ఉన్నారా అనేటువంటి విషయం నువ్వు తెలుసుకోవాలి. లూకా సువార్త 10వ అధ్యాయంలో ప్రభువు 70 మంది శిష్యులను పంపించాడు. వారందరూ అపోస్తులని పిలువబడలేదు. అపోస్తులు ఎవరనగా 12 మంది మాత్రమే అపోస్తులు. తీమోతి అపోస్తులైన తీమోతి, అపోస్తులైన మార్కు, అపోస్తులైన తీతు, అపోస్తులైన బర్నబా, అపోస్తులైన తెర్తియు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడలేదు. బైబిల్ గ్రంథంలో అనేకులు ఉన్నారు. అయినప్పటికీ అపోస్తులు అనగా దేవుని చేత పంపబడిన వారు, దేవుణ్ణి చూసినటువంటి వారు, ప్రభుతో నడిచినటువంటి వారు, చేతులు పెట్టి చూసినటువంటి వారినే అపోస్తులని పిలువబడ్డారు. దీని పౌలు గారు అంటారు, అందరూ అపోస్తులా, అందరూ ప్రవక్తలా. ప్రపంచంలో నేటి దినములలో వీరు ఎందుకు అపోస్తులని చెప్పుకుంటున్నారంటే, అపోస్తులు ప్రవక్తలు అని చెప్పుకుంటేనే ప్రజలు వచ్చేది. దైవజనుడు అని చెప్పుకుంటే రారు. పౌలు తీమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనంలో ఓ దైవజనుడా అని పిలిచాడు. ఓ దైవజనుడా అని పిలిచాడు కానీ ఓ అపోస్తులైన తీమోతిని పిలవలేదు. వీరు నేటి దినములలో అపోస్తులు ప్రవక్తలని చెప్పుకునేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఓ దెయ్యపు సేవకుడు అని మీరు పిలవాలి. ఇంకొక విషయం చూసినట్లయితే అపోస్తులు యొక్క సిద్ధాంతం అండి. ఈ యొక్క పరిచారకులైనటువంటి స్తెఫను గురించి, ఫిలిప్పు గురించి మనం తెలుసుకున్నాము. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు, ఈ నలుగురు గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ వ్రాయబడినట్లేదు. ఈ నలుగురు భ్రష్టులైపోయారు. అది నాకు తెలియదు. భ్రష్టులు కాకుండా ఉన్నారో కూడా నాకు తెలియదు. కానీ ఈ పరిచారకులైనటువంటి ప్రోకోరు, నీకానోరు, తీమోను, పర్మెనాసు గురించి మళ్ళీ బైబిల్ గ్రంథంలో వివరణ అనేది లేదు. ఈ పరిచారకులలో ఒకడైనటువంటి నికోలాస్ అనేటువంటి వ్యక్తిని, ఇతడు యూదుల మత ప్రవిష్టుడు. ఈ యూదుల మత ప్రవిష్టుడు ఏమైపోయాడంటే నికోలాసు భ్రష్టుడైపోయాడు అన్నటువంటి విషయము యోహాను చెప్పడం జరిగింది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో, అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయతు క్రియలను నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఈ నికోలాయిత్ అనేటువంటి వ్యక్తి 1వ శతాబ్దంలో పరిచారకుడు, అపోస్తులు చేతులు పెట్టినటువంటి వ్యక్తి భ్రష్టుడైపోయాడు. అతని బోధ యొక్క భ్రష్టుడైపోయిండు. అతను పాపంలో పడిపోయి భ్రష్టుడైపోయినట్టు బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఈ యొక్క నికోలాతు అనేటువంటి వ్యక్తి భ్రష్టుడైపోయాడు. ఈ భ్రష్టుడైనటువంటి వ్యక్తిని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే, ఈ పరిచారకులలో అపోస్తులు ఎవరి మీద అయితే చేతులు ఉంచారో ఆ చేతులు ఉంచటం వలన పరిచారకుడు అయినటువంటి నికోలాయితు గురించి ప్రకటన గ్రంథం 2:15లో, అటువలే నికోలాయితు బోధను అనుసరించి వారు నీలో ఉన్నారు. ఈ నికోలాయితు బోధను అనుసరించేటువంటి వారు మీలో ఉన్నారని యోహాను చెప్పడం జరిగింది. మీరు బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే అపోస్తుల యొక్క హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్ముడు కృపావరాలు పొంది ఉన్నారు. మరి ఒకరి యొక్క హస్త నిక్షేపణ ద్వారా కాదు. మరి ఒకరి హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు రావు, పరిశుద్ధాత్ముని పొందలేరు. కొర్నేలు ఇంటిలోనికి పరిశుద్ధాత్ముడు దిగటం అనేది మనము చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యము 10వ అధ్యాయం 44వ వచనంలో, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగెను.
సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీదికి సైతము కుమ్మరింపబడుట చూసి విభ్రాంతి నొంది ఏలయనగా వారు భాషలతో మాట్లాడుట దేవుణ్ణి గణపరుచుండిరి. చూడండి, అపోస్తుల కార్యం 11:16. అప్పుడు యోహాను నీళ్ళలో బాప్తీసమిచ్చెను, కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటునే. మీరు బైబిల్ గ్రంథాన్ని స్పష్టంగా చదివినట్లయితే, లేకుంటే లేఖనములను అర్థం చేసుకున్నట్లయితే, అపోస్తులు అనబడినటువంటి వారు నీటిలో బాప్తీసం పొందలేదండి. వీరు నీటిలో బాప్తీసం పొందకుండా పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందారు. ప్రపంచంలో నేటి దినములలో ఎవడైనా అపోస్తులని చెప్పుకునేవాడు ఉంటే అతను నీళ్ళలో బాప్తీసం పొందకూడదు, పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి. అందుకే పేతురు ఏమంటుండంటే, పరిశుద్ధాత్మలో బాప్తీసము పొందుదురని ప్రభువు చెప్పినటువంటి మాట అప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అంతకు మునుపు పేతురికి ఒక గ్రహింపు రాలేదు. మళ్ళీ నేటి దినములలో ఎవడైనా అపోస్తులని పిలిపించుకుంటే అతను పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందాలి, నీటి బాప్తీసము అతను తీసుకోకూడదు. మొదట మీకు బైబిల్ గ్రంథము అర్థం కావాలంటే, నేటి దినములలో ప్రపంచంలో అపోస్తులు అనబడిన వారు ఉన్నారా లేరా అనేది మీకు అర్థమైతే అప్పుడు ఈ కృపావరముల గురించి అర్థమవుతుంది. అపోస్తులు ఉన్నారా లేరా అనేటువంటి విషయము మీకు అర్థం కాకుంటే బైబిల్ గ్రంథం మీకు అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో అపోస్తులు చేతులు పెడితే చేతులు ఉంచినప్పుడు తప్ప మరి ఒకరు చేతులు ఉంచడం ద్వారా పరిశుద్ధాత్మ రాలేదు. సరే, నేను మీకు ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు యొక్క బాప్తిసము అనేది, పౌలు నీటి బాప్తిసం పొంది ఉన్నాడు, కానీ అపోస్తులని పౌలు పిలువబడటం జరిగింది. ఎందుకనగా పౌలు ఏమంటారంటే, మీరు అపోస్తులురా, నేను అపోస్తుల్ని కాదా, నేను ప్రభు అయిన యేసును చూడలేదా అని చెప్పడం జరిగింది. అపోస్తుల కార్యం 9:17 అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మలో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పిన. పౌలు గారు బాప్తీసం పొందినప్పుడు, ఎక్కడ అననీయ దగ్గర బాప్తీసం పొందినప్పుడు అననీయ వెళ్ళి అతని మీద చేతులు ఉంచినప్పుడు అతను దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి ఉన్నాడు. తర్వాత పౌలు అపోస్తుల కార్యము 19:6 యోహాను యొక్క శిష్యులు బాప్తీసం పొందిరి గాని పరిశుద్ధాత్మ రాలేదు. అపోస్తుల కార్యం 19:1-6 మీరు చదివినట్లయితే వారు పొందినటువంటి బాప్తీసము మారు మనసు నిమిత్తము. ఈ అపోస్తులైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యం 19:6 తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచు ప్రవచించుటకు మొదలుపెట్టారు. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను యొక్క శిష్యుల మీద అపోస్తులైనటువంటి పౌలు గారు చేతులు ఉంచినప్పుడు వారు పరిశుద్ధాత్మతో నింపబడింది. ఈ యోహాను శిష్యులు వెళ్ళి మరలా అందరి మీద చేతులు ఉంచలేదండి. ఆ అధికారము ఇవ్వలేదు. ఆ అధికారము అపోస్తులకు మాత్రమే ఇవ్వబడింది. మళ్ళీ ప్రపంచంలో నేటి దినములలో వీళ్ళెందుకు చేతులు పెడుతున్నారు? కృపావరములను గూర్చ పరిశుద్ధాత్మను పొందవాలనని. హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్ముడు దిగిరావటము, హస్త నిక్షేపణ ద్వారా కృపావరములు పొందటం అనేది మనం బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. మళ్ళీ ఈ యొక్క కృపావరములు ఎవరికంటే ఆల్రెడీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారి మీద చేతులు ఉంచినప్పుడు పొందేటువంటివి కృపావరాలు. మీరు ఒక మాట గమనించాలి, పరిశుద్ధాత్ముడికి అభిషేకానికి ఉన్న వ్యత్యాసము మీరు తెలుసుకోవాలి. వీరికి తెలియదండి. అందుకే వీరు ప్రపంచంలో ఏమంటున్నారంటే అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేస్తామంటున్నారు. అభిషేకాన్ని ట్రాన్స్ఫర్ చేయటం అనేది బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు, ఎక్కడ లేఖనాలు లేదు. మళ్ళీ వీరు ఎందుకంటే వీరు దేవుని చేత ఏర్పరచబడిన వారు కాదు. దేవుని చేత ఏర్పరచబడిన వారు కాకుండా దెయ్యము యొక్క సంతానము, అపవాది యొక్క సంతానము, అపవాది యొక్క పిల్లలై ఉన్నారు. ఆ పిల్లలని దేవుడు అగ్నిగుండంలో కాల్చివేస్తాడు. దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి దైవజనుడు లేఖనములను స్పష్టముగా మాట్లాడాలి. పౌలు తిమోతితోటి సత్యవాక్యమును సరిగ్గా బోధించమనింది బైబిల్. లేఖనములను సరిగ్గా బోధించకపోవటము పాపము, శాపము, దాని ద్వారా మరణం వస్తుందని మరి ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. సరే,
ఇప్పుడు ఈ హస్త నిక్షేపణ ద్వారా కృపావరమును గురించి పౌలు తిమోతితో చెప్పినటువంటి విషయం అండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 4:14 పెద్దలు హస్త నిక్షేపము చేయగా ప్రవచనములు నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. పౌలు తిమోతితోటి ఏమంటున్నాడంటే, పెద్దలు హస్త నిక్షేపణ చేసినప్పుడు ప్రవచనములు నీకు అనుగ్రహింపబడింది. తిమోతిలో ఉన్నటువంటి కృపావరము ఏంటంటే, ఇది అపోస్తులైన పౌలు గారు తిమోతికి చేతులు ఉంచడం ద్వారా తిమోతి కృపావరాలు పొందాడు. తీతు మీద అపోస్తులైన పౌలు చేతులు ఉంచినట్లేదు. ఒనేసిమాను జైల్లో కనిన నా కుమారుడని ఒనేసిమా మీద చేతులు ఉంచినట్లేదు. అందుకే అందరూ అద్భుతాలు చేయగలవారా, అందరూ స్వస్థపరచువారా, అందరూ కృపావరములు పొందగలరా, అందరూ అపోస్తుల, అందరూ ప్రవక్తల అని ఎందుకు అపోస్తులైన పౌలు గారు మాట్లాడినటువంటి సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. 4:15 అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క హస్త నిక్షేపణ ద్వారా తిమోతి కృపావరాలు పొంది ఉన్నాడు. అతనికి ఉన్నటువంటి కృపావరం ఏమనగా ప్రవచించటము అనేది అతనికి ఉన్నటువంటి కృపావరము. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:18 నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడువై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటం పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను ఎక్కించుచున్నాను. తిమోతిని గురించి ముందుగానే ప్రవచనాలు పలకబడింది. ఎందుకు తిమోతిని గురించి అంటే, తిమోతిని గురించి ముందుగా ఏ ప్రవచనం అయితే పలకబడిందో అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క హస్త నిక్షేపణ ద్వారా తిమోతికి కలిగినటువంటి కృపావరమేమనగా ప్రవచించటం అనేది కలిగింది. అదే పౌలు తిమోతితో ఏమంటున్నా అంటే, తిమోతి రాసిన మొదటి పత్రిక 5:22 త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములో పాలివాడవై ఉండకము. ఇదండి, నీవు పవిత్రుడుగా ఉన్నట్టు చూసుకును. త్వరపడి నీవు ఎవని మీద హస్త నిక్షేపణ చేయకము. ఎందుకంటే తిమోతి యొక్క హస్త నిక్షేపణ ద్వారా ఎవరికి కృపావరాలు రావు. తిమోతి యొక్క హస్త నిక్షేపణ ద్వారా ఎవరి మీదికి పరిశుద్ధాత్ముడు రాడండి. తిమోతి వెళ్ళి అందరి మీద చేతులు పెట్టి కృపావరాలు పొందుకోండి అని చెప్పలేదు. లేకుంటే పౌలు గారు వెళ్ళి అందరూ కృపావరాలు పొందండి అని చెప్పలేదు. అపోస్తుల కార్యము 6వ ఈ 7 మెంబర్స్ను మాత్రమే కృపావరాలు పొందటానికి చేతులు ఉంచి ప్రార్థన చేసిండ్రు. కానీ గలతీ సంఘము, ఎఫెసీ సంఘము, కొరింథీలో సంఘము, కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేశాడు. ఏది? మొదటి శతాబ్దంలో జరిగిన విషయాలు కొరింథీలో ఉన్న సంఘానికి తెలియజేశాడు. తెస్సలోని సంఘంలోనికి వెళ్ళి వాళ్ళ మీద చేతులుంచి కృపావరాలు పొందమని చెప్పలేదు. ఈ 7 మెంబర్స్ను మాత్రమే అపోస్తులు చేతులు ఉంచడం ద్వారా కృపావరాలు పొంది ఉన్నారు. ఎవరైతే కృపావరాలు పొంది ఉన్నారో వీరు వెళ్ళి ఎవరి మీద చేతులు ఉంచినప్పటికీ, ఎవరి మీద చేతులు ఉంచలేదు, ఉంచినా ఎవరు పరిశుద్ధాత్మను పొందలేరు, కృపావరాలు కూడా రావు. అది ఎవరికంటే అపోస్తులకు మాత్రమే ఆ అధికారం ఇవ్వబడింది. మీకు ఇంకొక లేఖనం చూపిస్తూ చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 1:6 ఆ హేతువు చేత నా హస్త నిక్షేపము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింపచేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. పౌలు తిమోతితో ఏమంటుండంటే, ఎవరి హస్త నిక్షేపముల ద్వారా నీకు కృపావరము కలిగింది? అపోస్తులైనటువంటి పౌలు గారి యొక్క హస్త నిక్షేపమును, దాని ద్వారా తిమోతికి కృపావరము కలిగింది. మరి ఒక మనుషుల ద్వారా కాదు, మరి ఒక మనుషుడి ద్వారా అటువంటి కృపావరములు కలగలేదు. మళ్ళీ ప్రియ సహోదరుడా, నీవు గమనించినట్లయితే ఇది పార్ట్ 1. ప్రపంచంలో నేటి దినములలో మొదట నీవు తెలుసుకోవాల్సినటువంటి విషయం, అపోస్తులు అనబడిన వారు ఉన్నారా? ఒకవేళ అపోస్తులు అనబడిన వారు ఎవరైనా ఉంటే వారు నీళ్ళల్లో బాప్తిసము పొందకూడదు, పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాలి. మళ్ళీ ఈ కృపావరములు కూడా అపోస్తులు చేతులు ఉంచుట ద్వారా మాత్రమే కృపావరములు పొంది ఉన్నారు. కానీ మరి ఒకరు చేతులు ఉంచుట ద్వారా కృపావరములు పొందలేదు. ఈ కృపావరములు పొందినటువంటి వ్యక్తులు ఎవరి మీదంటే వెళ్ళి వారి మీద చేతులు ఉంచి మీరు పరిశుద్ధాత్మను పొందండి, కృపావరాలు పొందండి అని కేకలు వేస్తూ చెప్పలేదు. ఆ అధికారము వాళ్ళకి ఇవ్వబడలేదు, ఇవ్వబడింది అపోస్తులకే ఇవ్వబడింది. చూడండి, నేటి దినములలో ప్రపంచంలో నైజీరియా వాడు వచ్చి చేతులు ఉంచటము, కెన్యా వాడు ఉంచి చేతులు ఉంచటం, వాడు చేతులు ఉంచుటే వీళ్ళలోనికి వచ్చేది దెయ్యములో. వాళ్ళు అపోస్తులు ప్రవక్తలంట. వీరు అపోస్తులు ప్రవక్తలని ఎవరు చెప్పారు?
బైబిల్ గ్రంథం ఏమైనా చెప్పిందా? లేకుంటే ప్రభు అయిన క్రీస్తు చెప్పాడా వీరు అపోస్తులు ప్రవక్తలని? ప్రపంచంలో నేటి దినములలో అపోస్తులు ప్రవక్తలు ఉన్నారని వీరు చెప్పుకొని తిరుగుతున్నారే కానీ బైబిల్ గ్రంథం చెప్పట్లేదు. అపోస్తులు ఎవరనగా 12 మంది శిష్యులు పౌలు గారని బైబిల్ గ్రంథము ఖచ్చితంగా రూఢిగా చెబుతుంటే, యేసు నామములో అభిషేకము ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెబుతూ ఏమి చేస్తున్నారంటే గారడి సీమోనులాగా డబ్బు సంపాదించుకుంటూ ప్రజల జీవితాలను నాశనము చేస్తూ నరకానికి తీసుకువెళ్తున్నటువంటి ఈ దొంగ బోధకులు. ఎవరైనా ఈ జంట నగరాల్లో ధైర్యం ఉంటే, మేము అపోస్తులము, మేము ప్రవక్తలము, మేము చేతులు ఉంచితే పరిశుద్ధాత్ముడు వస్తాడు, మా చేతులు ఉంచితే కృపావరాలు వస్తాయని నిరూపించే ధైర్యం ఉంటే ఛానల్లో లైవ్ కూర్చుందాం. అందరూ చూస్తుంటారు, ప్రజలందరూ చూస్తుంటారు. మీరు లేఖనముల ప్రకారం, ఏ లేఖనము ప్రకారం మీరు అపోస్తులైతారో, ఏ లేఖనము ప్రకారము మీరు ప్రవక్తలైతారో, ఏ లేఖనము ప్రకారం మీ చేతుల ద్వారా పరిశుద్ధాత్ముడు వస్తాడో, ఏ లేఖనము ద్వారా మీరు చేతులు ఉంచితే కృపావరాలు వస్తాయో నిరూపించే ధైర్యముగిన మీకుంటే నా బ్రతికినంత దినములు మీ దగ్గర వాలంటరీగా పనిచేస్తాను. లేఖనాలు తెలియని వాడు భయపడి పారిపోతాడు, సత్యము తెలుసుకున్నాడు భయపడి పారిపోడు. మరి ఒకసారి మీకు తెలియచేస్తున్నాను ప్రియ సహోదరుడా, ఇది పార్ట్ 1, వచ్చేది పార్ట్ 2. సత్యవాక్యాన్ని తెలుసుకోండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు, శుభములు. మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారా? ఇంగ్లీష్ అంటే భయపడుతున్నారా? ఇంగ్లీష్లో మాట్లాడలేక అద్భుతమైన అవకాశాలు కోల్పోతున్నారా? అయితే అందరికీ శుభవార్త. మీరు తెలుగులో మాట్లాడగలిగితే చాలు, 15 రోజుల్లో ఇంగ్లీష్లో అద్భుతంగా మాట్లాడించే అద్భుతమైన క్రిస్టియన్ ఇంటర్నేషనల్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ అండ్ డివిడీస్ ప్యాకేజీ రూపంలో మీ ముందుకు వచ్చింది. ఈ బుక్స్, డివిడీస్ ద్వారా ఇప్పటికే 10,000 మందికి పైగా ఇంగ్లీష్ అంటే భయపడేవారు ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నారు. కేవలం రోజు 1 గంట డివిడి మరియు బుక్స్ ద్వారా మీరు ప్రాక్టీస్ చేయగలిగితే చాలు, అద్భుతంగా మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే ఆర్డర్ చేయండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. వివరాలకు 9063456444 మరియు 83394474. డోంట్ మిస్ ఇట్.